అంటే ప్రియులరా, నువ్వు ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా మనం ఆరాధించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రియులరా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన ఆలకించే దేవుడు. హల్లెలూయా. నీ కుమారుడు ఆలకించకపోవచ్చు, నీ కుమార్తె ఆలకించకపోవచ్చు, నీ భర్త వినకపోవచ్చు, నీ భార్య వినకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు నీకు వినకపోవచ్చు, కానీ ఆకాశం నుంచి ఒక దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన భూ సంబంధమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారా, ఎవరు నన్ను పిలుస్తూ ఉన్నారా, ఎవరు కష్టాల్లో ఉన్నారా, ఎవరు బాధల్లో ఉన్నారా, ఎవరు నిందల్లో ఉన్నారా, ఎవరు అవమానాల్లో ఉన్నారా అని చెప్పి వారి పరిస్థితులన్నింటినీ కూడా ఆకాశం నుంచి ఆయన చూస్తూ ఉంటాడు. ప్రియులరా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆరోగ్యవంతులకు దేవుడు కాదు, పరిశుద్ధులకు దేవుడు కాదు, నీతిమంతుల కోసం ఆయన రాలేదు. పాపములో పడి నశించిపోతున్న వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. ప్రియులరా, అటువంటి దేవుడు ఏం చేశాడు?